హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. ఇంకేముందో చూడండి, ఒకసారి చూద్దాం. జారత్వములు. ఎంతోమంది యవ్వనస్తులు జారత్వానికి చోటిస్తున్నారు. ప్రపంచంలో లెక్కలు కడుతున్నారు. పెళ్ళికి ముందే ఈరోజు సగటు యవ్వనస్తులు వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు మీద ఉంటుందే కానీ అది అప్పటికే అపరిశుద్ధమైపోయింది. జారత్వము నుండి దూరముగా పారిపో. యవ్వన కాలం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. వేసవి కాలం, శీతాకాలం, వర్షాకాలం, వర్షం సంవత్సరం వస్తుంటాయి. అట్లాగా యవ్వన కాలం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ యంగ్ మ్యాన్ అయిపోయేటట్టుంటే భలేగా ఉండేది. అట్లా ఏం లేదు. నీ లైఫ్లో కొద్ది రోజులే యవ్వన కాలం. ఆ తర్వాత నువ్వు తల్లకిందులు తపస్సు చేసిన యవ్వనస్తుడు అవ్వవు. ఆ అవకాశాలు నీకు ఉండవు. కాబట్టి యవ్వనుడా, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. యవ్వన కాలంలో నీవు ఏమి విత్తుతావో నీ వృద్ధాప్యంలో అదే కోస్తావు. యవ్వన కాలాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే నీ బతుకే వేస్ట్ అయిపోద్ది. నీ యవ్వనాన్ని దేవునికి అప్పగించుకో. నీ యవ్వనాన్ని పవిత్రంగా కాపాడుకో. వ్యభిచార క్రియలకు, జార క్రియలకు, లైంగిక పాపాలకు చోటివ్వద్దు. జారత్వములు, కామాతురత, చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. కామాతురత అంట, కామ కార్యాలు, బూతు మాటలు, పోర్నోగ్రఫీ, నగ్నమైన దృశ్యాలు చూసి మానసికమైన వ్యభిచారులుగా ఉన్నారు చాలామంది. తప్పైన వాటిని చూస్తూ హృదయాల్ని పాడు చేసుకుంటున్నావా యవ్వనస్తుడా? నీ హృదయంలో అలాంటి ఇది నేను చూడకూడదు అనే మనసు నీకు రావడానికి బదులు ఆ అపవిత్రమైన వాటిని జుర్రుకోవటం అనేది ఈరోజు చూస్తున్నాం. హృదయంలో నుంచి పాపాన్ని ఆశించే మనసు చెడిపోయిన హృదయంలో నుండి. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే పాపాన్ని కోరుకునే వారిగా మారిపోయాం. ప్రేమ చూపించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టిస్తే అసూయను, ద్వేషాన్ని విత్తుతున్నాం. జార కార్యాలు. నీ దేహము దేవుని కొరకు ఇవ్వబడింది, నీకు వేశ్యల కొరకు ఇవ్వబడలేదు. జారత్వానికి దూరంగా పారిపో. మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వము చేయవాడు కేవలము బుద్ధిశూన్యుడు. తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేసుకుంటున్నాడు. అలాంటి యవ్వనస్తుల్ని గమనిస్తే వాళ్ళు చదువులో రాణించరండి. వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు. చంచల మనసు అయిపోద్ది. వాళ్ళు చదువుతో ఇది చదువుతారు, అది చదువుతారు, అక్కడ ఉద్యోగం అంటారు, ఇక్కడ ఉద్యోగం అంటారు. గమనించడండి, 30 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా పనికి పోడండి. పెళ్ళైనా కూడా పనికి పోడండి మా ఆయన, ఉద్యోగం చేయడండి మా ఆయన. ఎప్పుడు ఏందో అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు. నేనే కష్టపడి పిల్లల్ని పెంచుతాను. ఎంతమంది తల్లులో చెప్తున్నారో తెలుసా? నీ యవ్వనాన్ని పాడు చేసుకున్నావు. నీ కుటుంబ జీవితంలో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. కొంతమంది చెప్తారు, మేము రక్షించబడ్డాం, ప్రభువు నమ్ముకున్నాం, కానీ నీ హృదయం భద్రంగా కాపాడుకున్నావా? నిన్ను విడిచిపెట్టిన పాపాలు మళ్ళీ నీలోకి వస్తున్నాయా? నీ హృదయం క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత నీ తెల్లని హృదయాన్ని అనుదినము ఆయన సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, వాక్యముతో నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవడం ద్వారా మాత్రమే మన హృదయ శుద్ధిని కాపాడుకోగలమండి. ఆ శుద్ధ హృదయాన్ని, కొత్త హృదయాన్ని మెయింటైన్ చేయాలంటే, ప్రభువు రాకడ వరకు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసములో, ప్రార్థనలో, వాక్య పఠనమనే, వాక్యమనే ఉదక స్థానముతో లోక మాలిన్యం అంటకుండా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. నా హృదయ ఆలోచనలు, నా నోటి మాటలు నీకు అంగీకారంగా చేసుకో ప్రభువా.
ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. ఏం ప్రార్థన చేస్తున్నారు? శుద్ధ హృదయం దయచేయని ప్రార్థన చేస్తున్నారా? నూతన హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నారా? నా హృదయంలో ఉన్న పాపపు కార్యాల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్నారా? చాలామంది ప్రార్థన, ప్రభావ మాకు డబ్బులు ఇయ్యి, మాకు ఆరోగ్యం ఇయ్యి, మాకు ఆస్తి ఇయ్యి, మాకు అది ఇయ్యి, మాకు ఇది. నీ హృదయం సరిగా ఉంటే నీ జీవితం అంతా కూడా ధన్యమవుతుందండి. హృదయ శుద్ధి కలిగిన వారికి దేవుడు స్నేహితుడిగా ఉంటాడు. దేవుడు నీకు తోడు ఉంటాడు. దేవుడు నీకు తోడు ఉన్నప్పుడు నాకు ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వని నువ్వు పెద్దగా ప్రార్థన చేయక్కర్లా. నీ పక్కనే ప్రభు ఉంటే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఆయన నీకు తోడున్నప్పుడు నీ శరీరంలో రోగం రాకముందే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను సాతాను ముట్టక ముందే నీకు ఆయన విడుదలిస్తాడు. ఎంతమంది అటువంటి జయ జీవితాలను, ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఆయన కొరకు జీవించే జీవితాలు కలిగి ఉన్నారు. పాపము నీలో ఉంటే ప్రభువు నీతో ఉండడండి. ప్రభువు నీలో ఉంటే పాపానికి అక్కడ చోట్లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఘోరమైన హృదయమయ్యా, మోసకరమైన హృదయమయ్యా, చెడిపోయిన హృదయంతోనే బతుకుతున్నాం. మళ్ళీ మళ్ళీ పడి లేసేవారిగానే ఉన్నామే కానీ నీవిచ్చిన నూతన హృదయం, నూతన స్వభావాన్ని ఈ రాత్రి మేమందరం పొందుకోవాలని ఆశపడుతున్నామయ్యా. పనికిమాలిన ఆలోచనల నుండి, పనికిమాలిన క్రియల నుండి, సాతాను సంబంధమైన ఉచ్చులు చిక్కుల నుండి ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయనా. ధూమపానానికి, మద్యపానానికి బానిసలైన వారు ఇదే వారికి చివరి రాత్రిగా మరి ఎన్నడూ వాటి జోలికి పోకుండా విడుదల దయచేయమయ్యా. మా కన్నీటిని తుడిచిన దేవా, మా హృదయాలను శుద్ధీకరించే యేసయ్యా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వారి అనుభూతిని రాత్రి పొంది వెళ్ళుటకు నీ కొరకు జ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా ప్రజ్వలించుటకు, పరిశుద్ధులుగా జీవించి ప్రభువును మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్ లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే